అండ్ ఈ పార్టీషన్లో చూడండి స్టెప్స్ డిజైన్ అనేది ఎంత బాగుందో. మనకి నార్మల్ వుడ్లో అయితే అవుతుంది, ఇది కంప్లీట్ హెచ్డిఎంఆర్లో అయితే వచ్చింది. సో కిచెన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుందో. ఒక షాండ్లర్ అయితే తీసుకున్నారు అండ్ సీలింగ్స్ కూడా ప్లెయిన్గానే తీసుకున్నారు. ఇలా ప్లెయిన్గా తీసుకోవడం కూడా ఒక రీజన్ అయితే ఉంది. బాగుంది పూజా రూమ్ కూడా, సింపుల్గా ఒక 2-3 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు. అంతా కంప్లీట్ హెచ్డిఎంఆర్ విత్ డ్యూకో పెయింట్ అయితే ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంది. రియల్గా చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది ఈ ఫ్లాట్ అనేది. ఈరోజు వీడియోలో నేను మీకు మంచి లగ్జీరియస్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. చాలా అంటే చాలా లగ్జీరియస్గా అయితే ఉంటుంది, డీసెంట్ కానీ. సో మీలో ఎవరైనా ఒక ఇంటీరియర్ అనేది చేయించుకుందాం, మా ఫ్లాట్కి కానీ హౌస్కి కానీ ఎక్కడైనా కూడా ఇంటీరియర్ అనేది చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఉపయోగపడుతుంది వీడియో అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన అన్ని వీడియోస్లో కన్నా చాలా బెస్ట్ అంటే బెస్ట్ అయితే ఉంటుంది ఇది. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు ఇంటీరియర్ ఎవరు చేశారు, ప్రైస్ ఎలా, ఫ్లాట్ మొత్తానికి ఇంటీరియర్ చేయించడానికి ఎంత ప్రైస్ అయింది, అండ్ ఫ్లాట్ ప్లానింగ్ ఎలా ఇచ్చారు, ఎవరు చేశారు, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 2030 SFT అయితే ఉంటుంది. చాలా పెద్ద ఫ్లాట్ ఇది. ఇదంతా కూడా డ్రాయింగ్ రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఒక మంచి డీసెంట్ ఫ్లాట్ చూసాము అన్న ఫీలింగ్ అయితే కనుక తప్పకుండా మీకైతే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సోఫా సెట్స్ అయితే వస్తాయి. దానికి బ్యాక్గ్రౌండ్ లైట్స్ తీసుకున్నారు, చుట్టూరు ఫ్రేమింగ్ వాల్స్ టైప్లో తీసుకోండి. సో రెగ్యులర్గా వాల్పేపర్ చూస్తుంటాము, లేదంటే ఏదన్నా ఆర్ట్స్ చూస్తూ ఉంటాము. ఇక్కడ అలా కాదు, చుట్టూరు మనకి పీవీసీ ఫ్రేమింగ్స్ తీసుకోండి, మిడిల్లో లైట్స్ అయితే తీసుకున్నారు చూడండి. అండ్ దీనికి ఆపోజిట్గానే ఇది చూడండి, ఇక్కడ కూడా మనకి వాల్కి లైట్స్ తీసుకున్నారు. ఇదంతా కూడా హెచ్డిఎంఆర్ఏ సిఎన్సి కట్ డిజైన్తో రావడం జరిగింది. సో చూస్తున్నారా, విత్ డ్యూకో పెయింట్తో రావడం జరిగింది. ఫినిషింగ్ చాలా బాగుంది. అంతా కంప్లీట్ హెచ్డిఎంఆర్ విత్ డ్యూకో పెయింట్ అయితే ఉంటుంది. ఫినిషింగ్ చాలా బాగుంది. రియల్గా చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది ఈ ఫ్లాట్ అనేది. సో ఇది డ్రాయింగ్ రూమ్. ఇది కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి డైనింగ్ స్పేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్. ఇది ఒక షాండ్లర్ అయితే తీసుకున్నారు అండ్ సీలింగ్స్ కూడా ప్లెయిన్గానే తీసుకున్నారు. ఇలా ప్లెయిన్గా తీసుకోవడం కూడా ఒక రీజన్ అయితే ఉంది. రోప్ లైటింగ్ తీసుకుంటే బల్లులు రావడం అలాంటివి ఉంటున్నాయి అండ్ బూజ్ కూడా పట్టేస్తున్నాయి. క్లీనింగ్కి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. దానికే ప్లెయిన్గా తీసుకున్నారు వీళ్ళు సీలింగ్స్ అనేవి ఇక్కడ. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా ఇచ్చేసారు. ఇదంతా కూడా ఒక కర్వ్ షేప్ డిజైన్ వచ్చింది చూడండి. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అని చెప్పాను కదా. ఈ డైనింగ్ ఏరియా నుంచి మనం సౌత్ ఈస్ట్ కార్నర్లోకి వెళ్తే కనుక కిచెన్ అయితే వస్తుంది. ఇది పూజా రూమ్ ఇది. అండ్ ఈ పార్టీషన్లో చూడండి స్టెప్స్ డిజైన్ అనేది ఎంత బాగుందో. మనకి నార్మల్ వుడ్లో అయితే అవుతుంది, ఇది కంప్లీట్ హెచ్డిఎంఆర్లో అయితే వచ్చింది. సో ఇది కూడా మార్చేశారు. ప్రస్తుతానికి మీకు ఈ విధంగా అయితే ఉంది, తర్వాత మార్చేశారు. ఇదంతా కూడా హెచ్డిఎంఆర్ఏ. సో ఫ్రంట్ టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ సోఫా సెట్స్ అయితే వేసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇదిగోండి సేమ్ దానిలానే లైట్స్ తీసుకున్నారు. చుట్టూరు ఫ్రేమింగ్స్ అయితే వచ్చేసాయి, పీవీసీవి, డబ్ల్యూపీసీవి. అండ్ అదంతా కూడా బాల్కనీ, అక్కడ మనం చూస్తుందంతాని. సో టీవీ యూనిట్ అనేది మీకు నార్మల్ లుక్లో కనపడుతుంది కానీ చాలా హెవీ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న టీవీ యూనిట్లోని కింద ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు అండ్ సర్క్యులర్ షేప్లో చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, అవి కూడా వుడ్డే కంప్లీట్ మొత్తం అంతాని. సో వుడెన్ షీట్ని సర్క్యులర్ షేప్లో చేసి ఆ కింద లుక్ వచ్చే మాదిరిగా చేశారు వీళ్ళు. అండ్ ఇవి అన్నీ కూడా డ్రాసే ఇవంతా కూడాని. సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి, డోర్స్ అనేవి టోటల్ కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి. అండ్ ఇదంతా కాపర్ షీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ అది. అండ్ ఆ లైటింగ్ ఇవ్వడం వల్ల కూడా మంచి లుక్ అయితే వచ్చింది ఈ టీవీ యూనిట్కి. అండ్ ఇక్కడ మ్యాట్ ఫినిష్ లుక్లో ఉంది, లామినేట్ అనేది స్టోన్ లుక్లో కనబడుతుంది. ఇది కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ ఇది అంతా కూడాని. లావర్స్ కూడా యూజ్ చేశారు. సో టీవీ యూనిట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం చూస్తున్న వర్క్ అంతా కూడా కెన్నీ ఇంటీరియో అనే ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు. ఇదంతా కూడా హైదరాబాద్లో అయితే చేశారు వీళ్ళు. హైదరాబాద్లో గోతిక్ పెంటగాన్ అని చెప్పేసి బాచుపల్లి దగ్గరలో అయితే ఉంది, అందులోనే ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్లోనే చేస్తారు ఇంటీరియర్ వర్క్ అనేది. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ మెషిన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా మనకి కిచెన్ ఉంది, తర్వాత మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, ఇలా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డిజైన్ చేశారు. కిచెన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. కిచెన్ కూడా ఎక్సలెంట్గా అయితే చేయించారు వీళ్ళు. సో చెప్తాను ప్రతిదీ కూడా, పూర్తి వరకు వీడియో చూడండి. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది
11x14 2 సైజులు అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ అనేది. ఇలా లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ వార్డ్రోబ్ తీసుకున్నారు చూడండి. సో కంప్లీట్ మొత్తం అంతా కూడా ప్లైవుడే కాదు, HDMR కూడా యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని. అండ్ ప్లైవుడ్ కూడా వీళ్ళు యూజ్ చేసింది వచ్చేసరికి ఇందులో వీళ్ళు వాడేది మ్యాక్సిమం IG క్లబ్ అయితే యూజ్ చేస్తారు. 710 గ్రేడ్ అయితే ఉంటుంది, BWP ఆ షీట్సే యూజ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇది డిజైన్ కూడా యూనిక్గా ఉంది, రెగ్యులర్ టైప్ కాకుండా మనకి కరువు షేప్లో చేశారు చూడండి. ఇదంతా కూడా ఇక్కడ HDMR అయితే యూజ్ చేశారు. సో అంతా కూడా డ్యూకో ఫినిష్తో వచ్చింది మిడిల్లోని. అండ్ లోపల ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి. సో ఈ లామినేట్స్ కూడా వీళ్ళు ఏంటంటే రాయల్ క్రోమ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎప్కో, నిమ్మి ఇట్లాంటి హార్డ్వేర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. హింజెస్లో మొత్తం అన్ని కూడా హెట్టిచ్ ఇట్లాంటివి యూజ్ చేస్తారు. అన్ని ప్రీమియం బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఐటమ్స్ అన్నీ కూడా లో క్వాలిటీలో అయితే ఎక్కడ కూడా యూజ్ చేయరు వీళ్ళు. పెయింటింగ్స్ కూడా వీళ్ళు ఇక్కడ యూజ్ చేసింది ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు వాల్స్ మొత్తం అన్నీ కూడా. ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇది డిఫరెంట్గా ఉంది, లైట్ లావెండర్ లుక్లో కనపడుతుంది ఇది చూడడానికి. సో లోపలన్నీ కూడా గ్లాస్ ప్లాట్ఫామ్సే, సింపుల్గా ఉంది. సో కెన్నీ ఇంటీరియర్కి సంబంధించిన ప్రివ్యూస్ వీడియోస్ కూడా, అంటే వీళ్ళు చేసిన ప్రివ్యూస్ ప్రాజెక్ట్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ వీళ్ళకి సంబంధించిన ప్రివ్యూస్ ప్రాజెక్ట్ వీడియోస్ ఏదైనా చూడాలి అనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మన ఛానల్లో ఇంతకు ముందు వీళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కొన్ని అప్లోడ్ చేశాము. వీలైతే అవి కూడా ఒకసారి చెక్ చేయండి వీడియో చూసిన తర్వాత. డిస్క్రిప్షన్లో వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ ఇంకా డీటెయిల్స్ పెడతాను. ఎవరైనా ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఇదంతా కూడా హాల్ కదా, ఒకసారి మనం కిచెన్లోకి వెళ్దాం పదండి. సో ఇది పూజా రూమ్. ఇది జనరల్గా ప్లెయిన్గా చూస్తుంటాం కదా CNC కట్ అట్లాగా, ఇక్కడ అలా కాదు, ఫ్లూటెడ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అండ్ మొత్తం అంతా కూడా ప్రొఫైల్తో రావడం జరిగింది చూడండి. ఇది కూడా బ్రాస్ లుక్లో ఉంది, హ్యాండిల్స్ అనేవి రోజ్ గోల్డ్ ప్రొఫైల్ టైప్ అయితే తీసుకున్నారు, డోర్స్ అనేవి. అండ్ ఇలా డోర్ తీయగానే లోపలంతా కూడా టైల్స్ తీసుకున్నారు. అండ్ టాప్లో లైట్స్ కూడా ఇచ్చేసారు. అండ్ లైట్స్ కూడా వీళ్ళు ఏంటంటే విప్రో కంపెనీ లైట్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇది నానో వైట్, ఇది సో చిన్నగా స్టోరేజ్ తీసుకున్నారు. ఇదంతా స్టోరేజే. ఫినిషింగ్ కూడా బాగుంది, మ్యాట్ ఫినిష్ లామినేట్ యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోని. ఆ ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల కూడా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి. బాగుంది పూజా రూమ్ కూడా, సింపుల్గా ఒక 2-3 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు. పదండి ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్దాం మనం. కిచెన్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎంట్రన్స్లో ఇక్కడ మనకి ఒక లైక్ క్రాకరీ యూనిట్ టైప్లో తీసుకున్నారు, కప్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. బాగుంది ఇది మోడల్ అనేది, కంప్లీట్ డ్యూకోతో రావడం జరిగింది ఇది కూడా. సో చూసారా, మనకి మ్యాక్సిమం మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఉంటుంది దీనికి. ఫ్రంట్ గ్లాస్ కామనే, బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ యూజ్ చేసిన ఈ నాబ్స్ కూడా చాలా చిన్నవి తీసుకున్నారు చూడండి. మరి పెద్ద పెద్ద హ్యాండిల్స్ అట్లాంటివి కాకుండా సింపుల్గా లుక్ బాగుండే విధంగా చిన్నవి యూజ్ చేశారు. సో ఇదంతా చూసినప్పుడు మెయింటెనెన్స్ అనేది చాలా కష్టమేమో అనుకోవచ్చు, మెయింటెనెన్స్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. సో కిచెన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుందో. కంప్లీట్ మనకి వైట్ కలర్ లుక్లో ఉంటుంది. మొత్తం ప్యూర్ వైట్ ఏం కాదు, ఇది కొంచెం లైట్గా వైట్ కలర్ లుక్లోనే ఉంటుంది. అండ్ ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు టాప్లోని, అండ్ కింద ప్లాట్ఫామ్ కింద కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు చూడండి. సో షింక్ కూడా జనరల్ టైప్ షింక్ కాకుండా దానికి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా నానో వైటే. అండ్ వాల్ యూనిట్ కూడా మనకి ఓపెనబుల్ డోర్స్తో తీసుకున్నారు. చిమ్నీ కూడా వీళ్ళే ఇచ్చారు. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళు చేసిన వర్క్ అనేది. రెగ్యులర్గా వీళ్ళు ఏ వర్క్ చేసినా కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వాళ్ళకి ప్యాషన్ తగ్గట్లుగానే డిజైన్ చేస్తూ ఉంటారు. బాగుంటాయి వీళ్ళు వర్క్స్ అన్నీ కూడా. అంతా సాఫ్ట్ క్లోజింగే. అండ్ ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ లామినేటే ఇక్కడ యూజ్ చేసిందంతా. సో లోపల స్టోరేజ్ స్పేస్ ఇది. హింజెస్ మొత్తం అన్నీ కూడా ఎప్కో, నిమ్మి ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు వీళ్ళు, హెట్టిచ్ కంపెనీకి సంబంధించినవి. సో టాప్లో అంతా కూడా స్టోరేజ్ వస్తుంది. ఒకసారి ఈ పక్కన కూడా మీకు చూపిస్తాను. వాష్ ఏరియా ఈ పక్కన వస్తుంది మనకి. ఒక 4 అడుగులు వెడల్పు ఉంటుంది, వాష్ ఏరియా వచ్చేసింది. సో చూసారు కదా, ఈ విధంగా వాష్ ఏరియా అయితే వచ్చింది ఈ పక్కన. అండ్ 12x7 సైజులో కిచెన్ ఉంటుంది.
సో ఇక్కడ మనకి ఇందులో కూడా బాగుంది చూడండి, ఆ షేప్ చూసారా, కర్వ్డ్ టైప్ డిజైన్ అనేది మిడిల్లోని బాగుంది, బాగా తీసుకున్నారు ఆ డిజైన్ కూడా అక్కడ. అండ్ ఫినిషింగ్ కూడా ఎడ్జెస్ ఎక్కడ కూడా మనకి తగిలితే షార్ప్గా అట్లాంటిది అయితే లేదు, మనకి స్మూత్ ఫినిషింగే వచ్చింది మొత్తం అంతా కూడా. అండ్ ఇది క్రాకరీ ఫ్రెండ్స్, ఈ క్రాకరీలో కూడా వీళ్ళు తర్వాత మిర్రర్ కూడా పెట్టారు, ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది మిర్రర్ పెట్టిన తర్వాత. అండ్ ఎక్కడ కూడా హ్యాండిల్స్ లేవు, కంప్లీట్ మొత్తం హ్యాండిల్లెస్ డోర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ టాప్లో గ్లాస్ యూస్ చేశారు వీళ్ళు, ఫ్లూటెడ్ గ్లాస్ వాడడం జరిగింది ఇందులోని. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నారు చూసుకోండి. ఎక్కడ హ్యాండిల్స్ ఉండవు మనకి, హ్యాండిల్లెస్ డోర్సే. హ్యాండిల్స్ తీసుకోలేదు కాబట్టి లుక్ అనేది మనకి ఇంత మంచి లుక్గా కనపడుతుంది ఇక్కడ. జస్ట్ ఇలా పుష్ టైప్లో ఉంటాయి డోర్స్ అనేవి, రెగ్యులర్గా కూడా యూస్ చేయం కాబట్టి మనకి ఈ డోర్స్ ఇవ్వడం వల్ల దీనికి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు లుక్ వైజ్ కానీ. సో పదండి ఒకసారి నేను వెళ్ళి మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూడబోతుంది. సో వీళ్ళు ఇంటీరియర్కి వచ్చేసరికి ఎస్ఎఫ్టీస్ పరంగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. బాక్స్ వర్క్, ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి అయితే ఉంటాయి. ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి 850 రూపాయల నుంచి 2200 వరకు ఉంటుంది. అదే బాక్స్ వర్క్ వెళ్ళారనుకోండి, అంటే టోటల్ మొత్తం వుడ్తోనే చేయాల్సి వస్తుంది, దానికి 1250 రూపాయల నుంచి ఒక 3500 వరకు కూడా ఉంటుంది. ఏదైనా కూడా అక్కడ మనం ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాము, ఎలాంటి వర్క్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి వీళ్ళ ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఇది లోపలికి ఇలా రాగానే వార్డ్రోబ్ అనేది రైట్ సైడ్ అయితే ఉంటుంది. దీనికి ఒక సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నారు. సో ఇదిగోండి ఇందులో మిర్రర్ అనేది ఇలా స్లైడ్ అవుతుంది, దీనికి కింద అంతా కూడా స్టోరేజ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు, జస్ట్ అక్కడ ఉండి అలా చూసుకోవడానికి అయితే యూస్ అవుతుంది ఇది. ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేస్ ఒకవేళ తక్కువగా ఉంటే కనుక ఈ టైప్లో కూడా వీళ్ళు చేస్తారు. అండ్ లోపలంతా కూడా స్టోరేజే మొత్తం అంతా. ఫినిషింగ్ చూసుకోండి చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా ఇది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లైట్స్ కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు, సెన్సార్ బేస్ అయితే ఏం కాదు, డైరెక్ట్గానే ఉంటాయి ఇవి. లైట్స్ అన్నీ కూడా విప్రో కంపెనీ లైట్సే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ అయితే ఉంటాయి. ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. టోటల్ ఇలా ఇంటీరియర్ చేయించడానికి 20-30 ఎస్ఎఫ్టీలో 3 BHK ఫ్లాట్కి ఇంటీరియర్ ఇలా కంప్లీట్ చేయడానికి వీళ్ళకి వచ్చేసరికి మొత్తం అంతా కూడా 14 lakhs అయితే అయింది. విత్ మెటీరియల్తో 14 లక్షలు అయితే అయింది ఇంటీరియర్ చేయించడానికి. ఒకవేళ మీలో కూడా ఎవరైనా చేయించుకుందాము అనుకున్నట్లయితే కనుక మీకు ఇంకా కొంచెం చిన్న ఫ్లాట్ అయితే డబుల్ బెడ్రూమ్ చేయాలంటే ఇంకా తక్కువే అవుతుంది. ఏదైనా కూడా మనం ఎలాంటి వర్క్ చేయించుకుంటున్నాము, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీగా వాళ్ళే చెప్తారు, స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాను కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. రెనోవేషన్స్ కానీ చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వర్క్ కూడా చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక స్టడీ టేబుల్ అయితే చేంజ్ చేశారు చదువుకోవడం కోసం. ఇది కూడా మనకి డ్యూకోతోనే రావడం జరిగింది. అండ్ అలాగే మనకి బాల్కనీ ఎంట్రన్స్లో డోర్ తీసుకున్నారు చూసారా, డోర్ టాప్లో చూడండి కొంచెం లైటింగ్ కనబడుతుంది, ప్రొఫైల్ లైటింగ్. కర్టెన్స్ మీద లైట్ పడే విధంగా ప్లాన్ చేశారు ప్రతి బాల్కనీ దగ్గర. ఇదిగోండి ఇందక్కడ హాల్ దగ్గర కూడా ఇదే విధంగా ప్లాన్ చేశారు. అంటే కర్టెన్స్ మనం ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకున్న టైంలో లైటింగ్ టాప్లో వస్తే బాగుంటుందని ఆ ఐడియా పరంగా అక్కడ కొంచెం ప్లేస్ వదిలేసి ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ వార్డ్రోబ్స్ కింద కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు వీళ్ళు. సో ఇదంతా కూడా మనకి బాల్కనీ ఇచ్చారు. అండ్ ప్లానింగ్ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. స్టార్టింగ్ చెప్పాను కదా ప్లానింగ్ ఇస్తానని, ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అది. అండ్ ఇదంతా కూడా బాల్కనీ ఇది. సో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా వెంకట్ గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి, కెన్నీ ఇంటీరియర్కి సంబంధించిన ఆయన కాంటాక్ట్ అవుతే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తున్నాను కదా, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.